విశాఖ తీరంలో విషాదం నెలకొంది. విశాఖ ఋషికొండ బీచ్లో 6 గల్లంతయ్యారు. 4 కాపాడగలిగారు. మిగతా ఇద్దరు మృతి చెందారు. వారి మృతదేహాల్ని బయటకు తీశారు. ఆ దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం. ఋషికొండ బీచ్లో 6 గల్లంతవ్వగా 4 సేఫ్గా బయటకు రాగలిగారు. మిగతా ఇద్దరు మృతి చెందారు. మృతులు రాహుల్, నావల్గా గుర్తించారు. వీరందరూ సరదాగా ఋషికొండ బీచ్కు వెళ్లారు. ఇంతలోనే తీరని విషాదం చోటు చేసుకుంది. మొత్తం 6 వెళ్తే 6 గల్లంతయ్యారు. అయితే 4 అక్కడున్నవారు కాపాడగలిగారు. మరో ఇద్దరు మృతి చెందారు. వారి ఆ మృతదేహాల్ని బయటకు తీశారు. విశాఖ ఋషికొండ బీచ్ మరోసారి మృత్యు బీచ్గా మారిందనే చెప్పాలి. తీరంలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన 6లో 2 యువకులు నీటిలో మునిగి చనిపోయారు. మరో 4 సురక్షితంగా బయటపడ్డారు. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపట్టడంతో వీరు మృతి చెందారు. విశాఖలోని డైమండ్ బేకరీలో పనిచేస్తున్న కార్మికులు ఈ తెల్లవారుజామున సముద్ర స్నానానికి వెళ్లారు. అయితే రాకాసి అలలను తలపించే రిప్ కరెంట్స్ ధాటికి కడలిలో కొట్టుకుపోయారు. మృతులిద్దరిని నావల్, రాహుల్గా గుర్తించారు. Vai,